కబుల్టలో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బ్యాంకాక్ లో ఘోర విషాదం చోటు చేసుకుంది. స్కూల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 25 మంది విద్యార్థులు సజీవ దహనమయ్యారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 44 మంది విద్యార్థులు ఉన్నట్టుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ దుర్ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. రాజధానిలోని పాఠశాల నుంచి విద్యార్థులను తీసుకెళ్తూ ఉండగా బస్సులో మంటలు చెలరేగాయి. మధ్యాహ్నం 12:30 గంటలకు బస్సులో మంటలు చెలరేగినట్టుగా తెలిపారు. జే రంగ్ సిటీ షాపింగ్ మాల్ కు సమీపంలో ఇన్ బౌండ్ ఫాహౌన్ యోధిన్ రోడ్ లో మంటలైతే చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగి మంటలనైతే అదుపు చేశారు. బస్సులో 38 మంది విద్యార్థులు, 6 ఉపాధ్యాయులు ఉన్నట్లుగా తెలుస్తోంది. పాఠశాల తరపున విహారయాత్రకు వెళ్లినట్లుగా తెలుస్తోంది. బ్యాంకులో ఒక ఘోర విషాదమైన సంఘటన అయితే చోటు చేసుకుందని అనుకోవాలి. బ్యాంకుకు సంబంధించి విద్యార్థులు వెళ్తున్న బస్సు అయితే మంటలకు ఆహుతైంది. బస్సులో ఒక్కసారిగా అయితే మంటలు చెలరేగాయి. బస్సు ప్రమాద సమయంలో 40 మంది విద్యార్థులు ఉన్నట్టుగా తెలుస్తోంది. 25 మంది విద్యార్థులు ఆ మంటల్లో సజీవ దహనమైనట్టుగా అయితే సమాచారం అందుతుంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 44 మంది విద్యార్థులు ఉన్నట్లుగా సమాచారం. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ రాము మరింత సమాచారం అయితే అందిస్తారు. రాము, ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు? పద్మ, ముఖ్యంగా బ్యాంకాక్ లో ఘోర విషాదం చోటు చేసుకుందని చెప్పొస్తూ స్కూల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ఘటనలో 25 మంది విద్యార్థులు సజీవ దానమయ్యారని చెప్పాలి. మరి కొందరికైతే గాయాలయ్యాయి అని చెప్పొచ్చు. గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాద సమయంలో బస్సులో 44 మంది విద్యార్థులు ఉన్నారని చెప్పాలి. మొత్తానికి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేయడం జరిగిందని చెప్పొచ్చు. అట్లా ఈ ఘటనతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారని చెప్పొచ్చు. మొత్తానికైతే ఉదయంలోని పాఠశాల సంబంధించిన ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, పాఠశాల నుంచి విద్యార్థులు బయలుదేరి ఉండగానే బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మధ్యాహ్నం ఇది 12:30 గంటల సమయంలో బస్సులో మంటలు చెలరేగాయని చెప్పొచ్చు. అట్లాగే షాపింగ్ మాల్ కు సమీపంలో ఇన్బౌండ్ ఫామ్ హౌస్ కు సంబంధించిన యూతిన్ రోడ్ లో మంటలు చెలరేగాయని చెప్పొచ్చు. అట్లాగే అగ్నిమాపక సంబంధించిన రిస్క్ సిబ్బంది రంగంలో దిగి మంటలను అదుపు చేశారని చెప్పాలి. మొత్తానికి బస్సులో 38 మంది విద్యార్థులు, 6 ఉపాధ్యాయులు ఉన్నారు. అట్లాగే పాఠశాల తరపున విహారయాత్ర కోసం వెళ్ళినట్లు తెలుస్తుంది. మొత్తానికి ఈ ప్రమాదం జరిగిన ఘటనలో బస్సుకు సంబంధించిన విషయంలో తల్లిదండ్రులకు అసలు శోక సముద్రం మునిగిపోయాయని చెప్పొచ్చు. మొత్తానికైతే బ్యాంకాక్ ఒక స్టూడెంట్స్ కు ఏవైతే విద్యకు సంబంధించిన వ్యవస్థ ఉంది, ఈ వ్యవస్థలో ఒక విషాదకరమైన సంఘటనని అక్కడి ఎవరైతే విద్యావేత్తలు, మేధావులు విచారం వ్యక్తం చేయడం జరుగుతుంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ రాము.